కాదు అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఆ బక్కోడి భువన్ లాక్కున్నందుకే వాళ్ళ 11 స్థానాలకి పరిమితం అయిపోయారు అధ్యక్ష. వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళల్లో మార్పు వస్తుందా అని అంటే బయట కూర్చొని వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు చాలామంది ఆ పేపర్ చదవడం ఆ టీవీ ఛానళ్ళు చూడడం ఆపేసి ఉంటారు అధ్యక్ష. ఆర్థిక శాఖ మంత్రిగా ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నారు వీళ్ళని చూడాల్సినటువంటి పరిస్థితుల్లో చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. వెలుగొండ ప్రాజెక్టు గురించి సబ్జెక్టులకు వెళ్లే ముందు అధ్యక్ష నిధులు కేటాయించలేదంటారు అధ్యక్ష. ఎన్నికలకు ముందు ఏం చేశారు అధ్యక్ష? పోయి దాన్ని జాతికి అంకితం చేస్తున్నాం, రేపటి నుంచి నీళ్ళు వస్తున్నాయి, ప్రాజెక్టు పూర్తయింది అని చెప్పుకుని తిరిగారు అధ్యక్ష. మరి పూర్తయిన ప్రాజెక్టుకి ఏ రకంగా కేటాయింపులు చేయాలి అధ్యక్ష? వాళ్ళ ద్వంద్వ వైఖరి ఏంటి అనేటువంటిది వాళ్ళ ప్రజలు కళ్ళ ముందు కనపడతా ఉంది అధ్యక్ష. ఆ రోజు ప్రాజెక్టు పూర్తి కాలేదు, ఇంకా పనులు ఉన్నాయి అనేటువంటిది కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజల్ని మోసం చేయడం కోసమే ఆ రోజు మీరు ప్రాజెక్టుని ప్రారంభోత్సవం చేశారు, జాతికి అంకితం చేశారు అనేటువంటిది వాస్తవం కాదు అధ్యక్ష. ఇవన్నీ సభకు వస్తే వీటికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు లేవు అధ్యక్ష. అందుకనే సభ నుంచి మొహం చాటేసి తిరిగేటువంటి పరిస్థితులు వస్తున్నాయి అధ్యక్ష. వీళ్ళు నేను ఒకటే కోరుతున్నా అధ్యక్ష, వాళ్ళు మంచి చేయలేరు, కనీసం చేసేటువంటి మంచి ఒక తపన పడేటువంటి నాయకుడు తన ప్రయత్నం చేస్తూ ఉంటే సైలెంట్గా ఉండండి. అదే మీరు ఈ రాష్ట్రానికి ప్రజలకి చేయగలిగినటువంటి మేలు అనేటువంటిది నేను నమ్ముతున్నాను అధ్యక్ష. అది చేయకుండా బయట కూర్చొని అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు అధ్యక్ష. వీళ్ళు అనుమానాలు దేని మీద అధ్యక్ష? వెనుకబడినటువంటి రాయలసీమకి సాగునీటి ప్రాజెక్టులకి ఎక్కువ కేటాయింపులు చేసినందుకు వీళ్ళకి అనుమానాలు వస్తున్నాయి అధ్యక్ష. లేకపోతే నిర్లక్ష్యం చేయబడినటువంటి ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయిస్తే వీళ్ళకి అనుమానాలు వస్తున్నాయి అధ్యక్ష. తల్లికి వందనం పేరుతో కానీ, అన్నదాత సుఖీభావ పేరుతో కానీ మేము ఈ రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్రంలో మహిళలకి బాసటగా నిలవాలి అని వాళ్ళ ఊహకు అందని విధంగా కేటాయింపులు చేసినందుకు వాళ్ళకు అనుమానాలు వస్తున్నాయని అడుగుతున్నా అధ్యక్ష. లేకపోతే అసలు సంక్షేమ రంగానికే వాళ్ళు ఊహించిన దానికన్నా మేము ఎక్కువ కేటాయింపులు చేశామని వాళ్ళకి ఏమైనా బాధ వస్తుందా అధ్యక్ష? ఇవేవి మాట్లాడకుండా, ఇవేవి కళ్ళ ముందు కనపడకుండా ఒకటో రెండో ఏవైనా కేటాయింపులు పెరిగినవో తగ్గినవో ఉంటే వాటినే తీసుకుని చిలవలు పొలవలుగా వర్ణించేటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు వీళ్ళు. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం అనేటువంటి పదాన్ని పదే 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 మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఎందుకనంటే ఆ బాధని ఇవాళ అనునిత్యం అనుభవిస్తున్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం తరఫున విధ్వంసాన్ని చూసినా కూడా ఎక్కడా మేము నిరాశ పడలేదు అధ్యక్ష. వ్యక్తిగా నేను నిరాశ పడినా పక్కనున్నటువంటి నాయకుడిని చూసి మాకు ఒక బలమైనటువంటి నమ్మకం, ఒక స్ఫూర్తి వస్తుంది అధ్యక్ష. నేను చాలా సభల్లో చెప్పాను అధ్యక్ష. బ్లాక్ 2 అంటే ఫైనాన్స్ వింగ్లో కూర్చుంటే ఆ సంఖ్యలు అంకెలు చూసిన తర్వాత రాత్రి 10 గంటలకు ఒక డిప్రెషన్ వస్తుంది అధ్యక్ష. ఎట్లా దీంట్లో నుంచి బయటకు పడాలి? ఒకవైపు పెరిగిపోయినటువంటి అప్పులు, మరోవైపు పెరిగినటువంటి కమిట్మెంట్లు, చెల్లించాల్సినటువంటి బకాయిలు, మరోవైపు శాసనసభ్యుల నుంచి వస్తున్నటువంటి ప్రాంతీయంగా మాకు కావాల్సినటువంటి అభివృద్ధి పనుల కోసం వస్తున్నటువంటి ఒత్తిళ్లు, ఇవన్నింటినీ చూసి ఏ రకంగా వీటిని అధిగమించాలి అనేటువంటి ఒక డిప్రెషన్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులకు వస్తే ఎప్పుడైతే బ్లాక్ 1లోకి అడుగు పెడతామో అధ్యక్ష ఒక స్ఫూర్తి వస్తుంది అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టగలము అనేటువంటి నమ్మకం వస్తుంది అధ్యక్ష. అది ఇవాళ మా నాయకుడు మాకు ఇచ్చేటువంటి పెట్టుబడి అధ్యక్ష. అదే మాకు ఆయన ఇస్తున్నటువంటి స్ఫూర్తి అధ్యక్ష. ఇవాళ మా చేతిలో మేము ఒకటే చెప్తున్నాం అధ్యక్ష, నేనేమి పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తను కాదు అధ్యక్ష. నేను ఒక సామాన్యుడిని. జనం కష్టాల మధ్య, జనం కన్నీళ్ల మధ్య పెరిగినటువంటి వాడిని అధ్యక్ష. ఆ కష్టాలను కన్నీళ్లను